వెల్కమ్ టు పూరా లోకల్. ప్రపంచ స్థాయికి ఎదిగిన సొంత ఊరును మరచిపోకుండా ఎఫ్టీవీ టూరిటో సంస్థల ఫౌండర్ మరియు సీఈఓ పాడి ఉదయనందన్ రెడ్డి ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. కరీంనగర్ జిల్లాలోని తన సొంత ఊరు వీణవంకలో ఏ కార్యక్రమం జరిగినా నేనున్నానంటూ ఉదయనందన్ రెడ్డి ముందుకొస్తారు. గ్రామంలో 1000 ఏళ్ల చరిత్ర కలిగిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి పున్నమి జాతర బ్రహ్మోత్సవాలు ఈ సంవత్సరం కూడా వైభవంగా జరగనున్నాయి. ఇందుకోసం ఉదయనందన్ రెడ్డి తన వంతు సహకారం అందిస్తున్నారు. ఈ ఉత్సవాల కోసం 50,000 రూపాయలు విరాళంగా అందజేశారు. అంతేకాదు శిథిలావస్థలో ఉన్న ఆలయ కోనేరు పునరుద్ధరణకు ఉదయనందన్ రెడ్డి చొరవ తీసుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ తో స్వయంగా మాట్లాడి నిధులు మంజూరీ కోసం కృషి చేస్తున్నారు. వీణవంక ఆలయ వైభవాన్ని పునరుద్ధరించే దిశగా ఉదయనందన్ రెడ్డి చేస్తున్న కృషిని గ్రామస్తులు అభినందించారు. చాలా మంది తమ మూలాలను మర్చిపోతున్న తరుణంలో ఉదయనందన్ రెడ్డి మన పూర్వీకుల ఆచారాలను, దేవాలయాల సంరక్షణను, సంస్కృతి సాంప్రదాయాలను కాపాడే దిశగా కృషి చేస్తున్నారని ప్రశంసిస్తున్నారు. ఈరోజు వెంకటేశ్వర స్వామి దేవాలయం పురస్కరించుకొని బ్రహ్మోత్సవాల భాగంగా శ్రీ పాడి ఉదయనందన్ రెడ్డి గారు ఎఫ్టీఓ గారు గత 2-3 సంవత్సరాల నుంచి ఈ బ్రహ్మోత్సవాల ఖర్చు కోసం 50,000 రూపాయలను కేటాయించడం జరిగింది. ఆ ఖర్చుల నిమిత్తం అందరికీ ఈ గుళ్ళకు టెంపుల్కి ఉపయోగపడే విధంగా ఈరోజు అయ్యగారికి, అందులో బాబాల చెడుకు, దీన్ని సూపర్వైజరింగ్ సముద్రాల భిక్షపతి గారికి అందించడం జరిగింది. అందరూ దయచేసి భక్తులందరూ దీన్ని అనుగ్రహించుకొని ఆ పాడి ఉదయనందన్ రెడ్డి గారు ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు. అందులో వీణవంకలో భాగంగా మొన్ననే తీసుకుంటే ఇక్కడ ఇల్లంతకుంట టెంపుల్కు విరాళం కూడా జరిగింది. అందులో భాగంగా బల్వాపూర్ గ్రామంలో కూడా అంబేద్కర్ స్టాచ్యూ కోసం కూడా జస్ట్ ఒక 15 రోజుల క్రితం అంబేద్కర్ 15th రోజు కూడా ఆ రోజు డబ్బులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రతి టెంపుల్కు ఈ వెంకటేశ్వర టెంపుల్ పురస్కరించుకొని ఇంతకుముందు కూడా 150,000 ఇవ్వడం జరిగింది. అందులో కంప్యూటర్ శిక్షణ పెట్టి ఉచితంగా కంప్యూటర్ నేర్పించుకుంటూ ఎంతో పేద విద్యార్థులకు కంప్యూటర్ నేర్పించి ఇక్కడనే ఉద్యోగాలు కల్పించడం జరిగింది. ఈ వెంకటేశ్వర దయ వల్ల ఆ కుటుంబాలు ఆరోగ్యాలతో ఆశ్చర్యాలతో నిండు నూరేలుగా ఉండాలని ఆ వెంకటేశ్వర టెంపుల్ దేవుని దయ వల్ల కోరుకుంటూ ఉన్నాము. అదేవిధంగా అందరూ కలిసి ఈ బ్రహ్మోత్సవాలు ఇంకా దాదాపు ఇంకో వారం 10 రోజులు ఉన్నది. అందరూ పాల్గొనవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉంటాం. ప్రతి సంవత్సరంలో బ్రహ్మోత్సవాలు చేసే భాగంగా ప్రతి సంవత్సరం ఉదయనందన్ రెడ్డి గారు ఈ బ్రహ్మోత్సవాలకి ప్రతి సంవత్సరం విరాళాలు అందించడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈ సంవత్సరం కూడా 50,000 రూపాయలు బ్రహ్మోత్సవాలకు అందించడం జరిగింది. భక్తులందరూ మంచి సుఖ సంతోషాలతో ఈ ఉత్సవాలని ప్రశాంత వాతావరణం జరుపుకోవాలని పాడి ఉదయనందన్ రెడ్డి గారికి, వారి కుటుంబానికి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవుడు అష్ట ఐశ్వర్యాలను అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.